హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పావు చేసుకున్నాం. ముందుగా పాలు మనం నీట్‌గా కడుక్కొని, ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత గ్రేవీకి కావాల్సిన ఐటెమ్స్ ఇవి. సో ఇవి తీసి పక్కన పెట్టుకొని, తర్వాత మనం కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పీసెస్ అవన్నీ వేసుకొని, తర్వాత తగినంత చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో, తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం నాకు పసుపు సరిపోలేదు అని అనిపించింది కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 1/2 టీ స్పూన్ వేసుకున్నాననమాట. సో, అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది కర్రీ. సో, ఎప్పటిదో కాకుండా ఫ్రెష్‌గా చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. సో, ఆ తర్వాత మనం కాసేపు ఇది అలా వదిలేయాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. బికాజ్ అది ఆ పచ్చి వాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ది. సో, కాబట్టి కొంచెం ఉడికాక ఆ తర్వాత మనము దించిన సాళ్ళని వేసుకోవాలి. సో, లోపట కొంచెం వాటర్ ఉంది చూసారా? ఆ వాటర్ మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎసరు పోయడానికనమాట. సో, అది మాత్రం ఎవరు వేస్ట్ చేయకండి. బికాజ్ అందులో చాలా విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. చాలా మంచిదంటారు. సో, అందుకని చెప్పి పక్కన పెట్టాను నేను. సో, ఒకసారి కలిపాక సో, ఇది కలపాలండి. కాసేపు మూత పెట్టేసి ఉంచితే మగ్గుతుంది. ఆ తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలి. సో, నేను కొంచెం స్పైసీగా చేస్తున్నాను. సో, కొంచెం నాకు కోల్డ్ ఉంది. సో, కోల్డ్, కాఫ్ ఉంది. సో, ఈ సూప్ తాగితే తగ్గుతుందని చెప్తారు. సో, అందుకని చెప్పి మా హస్బెండ్ కొంచెం కారం ఎక్కువ వేసాడు వేసి, ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత మనం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా! సో, అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మేము ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాం. సో, ఎసరు, సూప్ అవంతా కావాలి కాబట్టి. సో, ఇదండి. స ఒక ఒక 5-10 మినిట్స్ మగ్గాక సో, కొంచెం మనకు తగినంత మసాలా పౌడర్ తీసుకొని, ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికాక ఆహ్, దింపేసుకుంటే రెడీ. సో, థాంక్ యూ సో మచ్ గైస్. సో, వీడియోస్ చూసే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.